హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఒక స్పెషల్ ఉందండి. ఏంటో తెలుసా? ఈరోజు నేను చెయ్యబోయే 100th ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వీడియో. 100 వీడియోస్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో డిఫరెంట్ టెక్నిక్స్తో, డిఫరెంట్ వెరైటీ డిజైన్స్తో మీకు చక్కగా చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఇంతవరకు మీరందరూ కూడా చాలా చక్కటి సపోర్ట్ ఇచ్చారు. ఇలాగే ఎంతో చక్కటి సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మంచి డిజైన్స్, బ్యూటిఫుల్ డిజైన్స్, వెరైటీస్తో ఇంకా బాగా చేయాలని నేను కూడా చాలా యాంగ్షియస్గా ఉన్నాను. మీరు కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నారా? అవ్వకపోతే ఛానల్లో మీకు నా వీడియోస్ అన్నీ ఉంటాయి కదా, చూసుకుంటూ చక్కగా నేర్చుకోండి, చాలా బాగా వేసుకోండి. ఎంతో చక్కటి ప్రశంసలు అందరి నుంచి పొందండి. ఓకేనా? ఇప్పుడు ఈరోజు ఒక స్పెషల్ డిజైన్ చేయబోతున్నాను. ఏంటంటారా? అదే మరి పీకాక్ కన్య, నెమలి కన్య. భలే ఉంది కదా? అదేంటో ఈరోజు నేర్చుకుందాం. దీనికోసం ఏమేం కావాలో అవన్నీ కూడా తెలుసుకుందాం. ఓకేనా? ఇలాగా నేను డిజైన్ని పేపర్ మీద వేశాను. నెమలి, ఒక లేడీ, రెండు కూడా కలిపి వేశాను. ఈ డిజైన్ని ఇలా వైట్ కార్బన్తో, అంటే నేను డార్క్ కలర్ శారీ మీద వేస్తున్నాను కదా, వైట్ కార్బన్తో ట్రేస్ చేస్తే ఇలా వస్తుంది. అప్పుడు మీరు దాని మీద వేస్తే చక్కగా ఉంటుంది. బ్లాక్ కన్నా వైట్ కార్బన్, డార్క్ కలర్స్ మీద యూస్ చేయండి. ఇలా డిజైన్ వేసేసుకున్న తర్వాత చూడండి, మీకోసం నేను డిజైన్ ఇలా ఇస్తున్నాను, ప్రింట్ తీసుకోండి. ఇప్పుడు దీనికి ఏమేం కావాలో చెప్తున్నాను. వైట్, గోల్డ్, మెటాలిక్ గోల్డ్, బ్లాక్, మీడియం, తర్వాత B7000 అని ఇది ఒక గ్లూ, ఇది తర్వాత కొన్ని స్టోన్స్ తీసుకున్నాను. బ్రష్ల్లో ఫిల్బర్ట్, ఫ్లాట్, తర్వాత రౌండ్ బ్రష్ 5 నెంబర్, తర్వాత లైనర్, కొన్ని బ్రష్లు తీసుకున్నాను. మీకు ఏది కన్వీనియంట్ అయితే ఆ బ్రష్లు తీసుకోండి, అంటే లైన్ వర్క్ కదా, అందుకని. ఇప్పుడు బీక్ దగ్గర నుంచి వేస్తున్నాను. బీక్లో ఫస్ట్ అవుట్లైన్ వేసుకోండి, ఏదైనా సరే అవుట్లైన్ వేసుకొని సెంటర్లో కొంచెం వేసి దాన్ని మళ్ళీ స్ప్రెడ్ చేసి వదిలేయండి. అప్పుడు మీకు ట్రాన్స్పరెంట్గా వస్తుంది. ఇలాగే మనం హెడ్ కూడా ఒక అవుట్లైన్ గీసుకుందాం మెటాలిక్ గోల్డ్తో. గోల్డ్ కలర్ కదా, రెడ్ మీద చాలా బాగుంటుంది. మంచి క్రేప్ శారీ తీసుకున్నాను. ఈ క్రేప్ శారీ మీద ఇలాగా గోల్డ్తో వేస్తే బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు చూసారా, ఇది నేనేం చేశాను, మీడియము కొంచెం గోల్డ్ రెండు కలిపి స్ప్రెడ్ చేస్తున్నాను. అప్పుడు చాలా ఈవెన్గా మనకి ఆ గోల్డ్ స్ప్రెడ్ అవుతుంది. అది కాకుండా మనం అవుట్లైన్ వేసాం కదా, అందుకని బయటికి రాకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత చూసారా, బీక్లో కూడా అలాగే చిన్న షేడ్ లాగా ఇవ్వండి. అంటే మనకి హెడ్, పీకాక్ హెడ్ వేస్తున్నాను. అమ్మాయి తల మీద పీకాక్ హెడ్, అమ్మాయి బాడీ, అంటే పీకాక్ బాడీ అమ్మాయి ఫేస్ కింద, తర్వాత మిగతా పార్ట్ అంతా కూడా పీకాక్ ఫెదర్స్ ఉన్నట్లుగా అలా ఊహించి వేశాను. నాకైతే చాలా నచ్చిందండి. మరి మీకు ఎట్లా ఉందో నాకు మెసేజ్ చేసి చెప్పండి. ఇలా వేసుకుంటే, అంటే దీన్నే మీరు బ్లౌజెస్ మీద కూడా బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. శారీ మీద కాబట్టి పెద్దగా వేశాను. ఇలాగా మీరు శారీస్ మీద, డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. అవుట్లైన్ వేసి లైట్గా చూసారా, అమ్మాయి ఫేస్ అంటే మనం షేడింగ్ అంతా ఇవ్వక్కర్లేకుండా అడుగుని శారీ కలర్నే మనం అమ్మాయిలో వాడుతున్నాం.
ఏ ఇలా అవుట్లైన్ ఇస్తూ నేను పెయింట్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ పీకాక్లో ఉన్న ఫెదర్ మధ్యలో ఉన్న ఐస్ అవన్నీ కూడా చక్కగా వేస్తున్నాను. ఇప్పుడు ఐబ్రో కూడా నేను ఈ మొత్తం గోల్డ్ కలర్తోనే వేస్తున్నాను. గోల్డ్ కలర్తో వేయండి, చాలా చక్కగా ఎంతో బాగుంటుంది. నిజం, చూస్తున్నారు కదా. ఇప్పుడు అమ్మాయి ఐస్ కూడా మీరు చక్కగా ట్రేస్ చేసుకున్నారనుకోండి, ఆ ట్రేసింగ్ ఎంత బాగుంటే మీకు పెయింటింగ్ అంత చక్కగా వచ్చేస్తుంది. లైన్ వేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఇటు అటు వెళ్లకుండా చక్కగా లైన్ మీద మీరు గీసారనుకోండి, ఎంతో బాగుంటుంది. మీరు వేసే డిజైన్ చక్కగా ఉంటుంది. ఇలాగా ఐ బాల్ కూడా వేసేస్తున్నాను చూడండి. సేమ్ నేనేం చేస్తున్నాను, ఫస్ట్ గోల్డ్తో వేసేస్తున్నాను. మొత్తం అంతా కూడా గోల్డ్తో వేస్తున్నాను. గోల్డ్తో రెండు కళ్ళు కూడా, ఈ కన్నుకి చక్కగా ఐ ల్యాషెస్ బయటికి వచ్చినట్టు కూడా కనపడుతుంది కదా. అంటే మనం 3/4 ఫేస్ వేస్తున్నాం కదా. 3/4 ఫేస్ వేసినప్పుడు మీరు చూడండి, ఐ ల్యాషెస్ మన మొహం కంటే బయటకు ఉంటాయి. అలాగా ఈ ఐలాషెస్ కూడా కొంచెం ఎక్స్టెండ్ అయినట్టుగా వేస్తే ఇంకా న్యాచురల్గా చాలా బాగుంటుంది. అలాగా మీరు కూడా వేయండి. ఇలాగా చక్కగా ఐ బాల్ వేసి సెంటర్ ఐ బాల్లో చిన్న డాట్ మాత్రం పూర్తిగా పెయింట్ చేయకండి, చిన్న గ్యాప్ ఉంచండి, అప్పుడు బాగుంటుంది. ఇలా వేసేసిన తర్వాత మనం ఏం చేస్తాము, తర్వాత కంటి మీద కూడా సన్న గీత, తర్వాత నోస్ కూడా ఫస్ట్ ఏం చేస్తారు, మీరు లైనర్తో ఒక లైన్ గీసి ఆ తర్వాత మళ్ళీ జాగ్రత్తగా దాని మీద గీసుకుంటూ వెళ్ళండి. ఇలా గీసినప్పుడు మీకే తెలుస్తుంది. కేర్ఫుల్గా అటు ఇటు వెళ్లకుండా నీట్గా గీస్తే కనుక ఎంతో అందంగా ఉంటుంది. ఇలాగా మీరు రకరకాలుగా, నాకైతే ఎంతో ఇష్టము ఇట్లాగా గోల్డ్తో, డార్క్ కలర్ మీద గోల్డ్, సిల్వర్, మెటాలిక్ కలర్స్తో చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మొత్తం అంతా ఒకే కలర్తో బాగుంది కదా. ఇట్లాగే వేస్తూ ఉంటే మీకు కూడా చక్కగా వేయడం వచ్చేస్తుంది, చక్కగా వేసేస్తారు. ఇలాగా లిప్స్ కూడా పూర్తిగా వేయకుండా పై లిప్కి, అప్పర్ లిప్, లోవర్ లిప్కి మధ్యలో వెంట్రుక వాసినంత ఒక హెయిర్ లైన్ లాగా సన్న గీత వదిలేసేయండి, అప్పుడు చాలా బాగుంటుంది. కింద లిప్ కూడా పూర్తిగా మీరు కలర్ చేయకండి, కొంచెం టిప్లో లైట్గా వదిలేయండి, ఎంతో బాగుంటుంది. నేను పాపిడి చెన్ కూడా వేశాను. ఇప్పుడు హెయిర్ మధ్యలో మనకి పీకాక్ ఫెదర్స్, ఇలాగా పీకాక్ ఫెదర్స్ చూస్తున్నారు కదా. అంటే డీటెయిల్డ్గా అక్కర్లేదు, మనం షేప్ ఇస్తున్నాం, షేప్ ఇచ్చి చక్కగా పీకాక్ ఫెదర్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వీటి మధ్యలో నేను స్టోన్స్ పెడదాం అనుకుంటున్నాను, అది ఇంకా బాగుంటుంది. పెట్టిన తర్వాత చూద్దరు కానీ. ఇలాగ వేస్తూ ఉంటే మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా, 70% వ్యూయర్స్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారు. మీరు చూడండి, సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి. మీ ఒక్కొక్క సబ్స్క్రైబ్ కూడా నాకు ఎంతో ఎంతూజియాజంగా, ఎంతో ఎనర్జీని ఇస్తుంది, ఇంకా బాగా చేయాలనిపిస్తూ ఉంటుంది. మీరందరూ కూడా చక్కగా నా వీడియోలు చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. చక్కగా సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాగా మొత్తం అంతా కూడా పీకాక్ ఫెదర్స్ వేసేస్తే ఎంత బాగుందో చూసారా. చక్కగా, అంటే ఇదొక డిఫరెంట్గా లేదు. అమ్మాయి మొహం వచ్చి, అంటే చుట్టూ అమ్మాయి మొహం ప్లెయిన్గా మనం ఉంచాము, ఈ చుట్టూ ఇలాగా ఫెదర్స్ వేసాము. ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చిందండి. ఇప్పుడు ఈ గ్లూతో స్టోన్స్ అంటిస్తున్నాను. వైట్, రెడ్ తీసుకున్నాను, మరూన్ కలర్ స్టోన్స్, అవి హార్ట్ షేప్లో ఉన్నాయి, నాకు భలే నచ్చాయి. అవి నేను అంటిస్తున్నాను. వైట్ స్టోన్స్ మీకు అసలు రియల్గా చూస్తే ఎంత బాగుంటుందో తెలుసా. ఇలాగా ఏం చేస్తున్నానంటే పాపిడి చైన్లో రెడ్, వైట్ పెడుతున్నాను.
రెడ్ వైట్ స్టోన్స్ చక్కగా ఇవి ఇలా మీరు అంటించారనుకోండి ఉంటాయి. ఈ గ్లూ చాలా బాగా పనిచేస్తుంది. ఇది చక్కగా గ్లూ పెట్టి వెంటనే మీరు దాని మీద మీకు కావాల్సిన స్టోన్స్ అన్నీ అంటించేయండి. ఇలా చూసారా, ఈచ్ పీకాక్ ఫెదర్లో ఒక రెడ్ అండ్ వైట్ పెట్టాను. ఎంత బాగుందో కదా. ఇలాగే వేసుకుంటే చాలా బాగుంది కదూ. మీరు ట్రై చేస్తారా? చూసారా, ఇలా వేసి నేనేం చేశాను, సైడ్ కూడా పళ్ళులో ఇంకా పీకాక్ ఫెదర్స్ వేశాను. మీకు నచ్చిందా? ఎంత బాగుందో కదా. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? బాగుంది కదా, ట్రై చేస్తారు కదా. Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.